అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 25,000కు పైగా ఉన్న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ గారు, మన మండల విద్యాశాఖ అధికారి గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థి గౌరవనీయులు మా వైకుంఠ, ముఖ్యంగా అఫ్కోర్స్ ఈ స్కూల్లో హాస్టల్ విద్యార్థులు ఉండడం, సుదూర ప్రాంతాలు నారాయణ్ ఖేడ్, జోగిపేట్ నుంచి కూడా వస్తుంటారు కనుక మొదటి రోజు వాళ్ళు రాకపోవచ్చు. హాస్టల్ ప్రారంభమై హాస్టల్లో ఉండి రావాలంటే కొంత టైం పడుతుంది. కానీ 150 మంది హాస్టల్ విద్యార్థులు ఉంటారని ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. మరి 450 మంది విద్యార్థుల్లో 10%, బహుశా 45 మంది వచ్చినట్టున్నారు ఈరోజు మొదటి రోజు. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులు చదువుకోనటువంటి వాళ్ళు ఉండడం, తల్లిదండ్రులకు కొంత రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం వల్ల, విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోకపోవడం వల్ల ఈ డ్రాప్ అవుట్స్ కానీ పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్ల మనకు కొంత ఇబ్బంది అవుతూ ఉంది. బట్ ఏది ఏమైనా మనకు పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే డెఫినెట్గా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. దాని మీద మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ, అధ్యాపకులుగా మీరు కూడా కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది. మనం బాగా ట్రై చేసినాం. వాస్తవానికి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని ఉన్నది. గత 5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి, మా ప్రధాన ఉపాధ్యాయులు, మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు 5 ఏళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది, లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయులను, ఉపాధ్యాయులందరినీ ఈ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇకపోతే ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే, మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ల పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇవాళ స్కూళ్లను వెంటనే మరి మరమ్మతులు, వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి, పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి. ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే కాదు, తల్లిదండ్రులు కూడా తప్పకుండా. మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, స్కూల్కు చేరుతున్నారా లేదా, ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మంచి జీవితం కోసం, భవిష్యత్తు కోసం. పిల్లల కంటే ముఖ్యమైనది మనకు ఎవరు కాదు. అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్, బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది. అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం. మంచి ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ రూమ్స్ కానీ, డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తా ఉన్నాం కనుక
మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని చేయగలుగుతుంది, మంచి టీచర్లను ఇచ్చింది, క్లాస్ రూమ్స్ ఇచ్చింది, మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ ఉంది. మరి మీరు పిల్లల్ని స్కూల్కు పంపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. ఒక పాఠశాల బాగా నడవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ముఖ్యమైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.